పాములు పట్టేటోడు పాము కాటుకే బలైనట్టు చాలా మంది సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయినోళ్ళు ఉన్నారు. అదే రాత్రికి మళ్ళా అడుగున పడ్డోళ్ళు కూడా ఉన్నారు. సోషల్ మీడియా అంటేనే ఒక దింపుడు గల్యం. ఇక మరి ఇప్పుడేమయ్యిందటరా, భావి భారతంలో ఉప్పు మీద, పప్పు మీద, రీఛార్జుల మీద, ధరల మీద, ఈ మీద అన్నిటి మీద మాట్లాడి రాత్రికి రాత్రే లక్షలాది మంది ఫాలోవర్స్లను సంపాదించిండు ఓ లీడరు. మరి ఆ లీడర్ ఎరికే కదా. మరి గా లీడరే ఎంపీ రాఘవ్ చద్దా సారు. మరి ఆయనకు ఫాలోవర్సు లక్షలాది మంది వచ్చిండ్రు. మరి ఇప్పుడు గా ఫాలోవర్సు మళ్ళా ఉల్టా బటన్ కొడుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఫేమస్ అయ్యేది తెలియదు, ఎవరు కిందికి దిగేది తెలియదు. ఇప్పుడు గట్లనే నడుస్తున్నది. మళ్ళా ఎంపీ రాఘవ్ చద్దా సార్ ఉన్నాడు కదా, గా సారు రాజ్యసభలో ఎన్నో క్వశ్చన్లు అడిగి మొత్తం మీద అయితే పబ్లిక్లా మస్తు ఫేమస్ అయ్యిండు. సోషల్ మీడియాలో అయితే ఆయన వీడియోలు మస్తు గిరగిరా తిరిగినాయి. ఇక గట్ల గిరగిరా తిరుగుడుతోని చాలా మంది మస్తు ఫాలో కొట్టిరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో సార్ను. ఇక గప్పుడైతే ఫాలో కొట్టిరు కానీ ఇప్పుడు బీజేపీలో షేరిక్ అయ్యేసరికి కొంతమంది నారాజ్ అయినట్టున్నారు. ఇక గందుకే 2-3 దినాల సంది మొత్తం మీద అయితే సారును అన్ఫాలో కొడుతున్నారు. మళ్ళా దగ్గర 30 లక్షల మంది దాకా సారును అన్ఫాలో చేసిండ్రు. ఇక ఇంకేమున్నది, ఇప్పుడు ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అరే ఊకనైనా పోయిండు బీజేపీలకు, ఉట్టి పుణ్యానికి 30 లక్షల మంది అన్ఫాలో చేసిరు కదా అని చెప్పి ఇక అన్ఫాలో చేసిన పూట సార్ అయితే ఈ మాట చెప్పిండు. पिछले 3 दिनों से आप सबके बहुत मैसेजेस आ रहे हैं. आप में से ज्यादातर लोग मुझे बेस्ट विशेस दे रहे हैं, कंग्रेचुलेट कर रहे हैं, और कुछ लोग मेरे इस फैसले के पीछे क्या रीजंस हैं वो जानना चाहते हैं. तो आज ये वीडियो उनके लिए और उन लोगों के लिए भी जिन लोगों ने शायद मेरी प्रेस कॉन्फ्रेंस नहीं देखी. दोस्तों, पॉलिटिक्स में आने से पहले मैं एक प्रैक्टिसिंग चार्टर्ड अकाउंटेंट था. मेरे सामने एक बेहतरीन करियर था, लेकिन मैं उस करियर को छोड़कर पॉलिटिक्स में आया. अपने करियर को बनाने के लिए पॉलिटिक्स में नहीं आया और एक पॉलिटिकल पार्टी का फाउंडिंग मेंबर बना, जिस पार्टी को मैंने अपने प्राइम यूथ के 15 साल दिए, अपने खून पसीने से, बहुत मेहनत से इस पार्टी को सींचा. लेकिन आज ये पार्टी वो पुरानी वाली पार्टी नहीं रही. इस पार्टी में आज एक टॉक्सिक वर्क एनवायरनमेंट है. आपको काम करने से रोका जाता है, पार्लियामेंट में बोलने से रोका जाता है, और ये पॉलिटिकल पार्टी आज चंद करप्ट और कॉम्प्रोमाइज लोगों के हाथ में फंसकर रह गई है, जो अब देश के लिए नहीं, अपने निजी पर्सनल फायदे के लिए काम करते हैं. पिछले कुछ सालों से मैं ये फील कर रहा था that perhaps I'm the right man but in the wrong party. ఇన్నరు కదా మీ అభిమానం చల్లగుండా. ఇక నేను మొత్తం మీద అయితే ఇక పువ్వు పార్టీలో షేరిక్ అయినా కానీ ఫాలో చేసేటోళ్ళు ఫాలో చేస్తారు, అన్ఫాలో చేసేటోళ్ళు అన్ఫాలో చేస్తారు అని అనవచ్చు. ఇక రాఘవ్ చద్దా సారు అభిమానులైతే మాజీ సీఎం కేజ్రీవాల్ కంటే మా సార్కు ఎక్కువ మందే ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతమంది తక్కువైతేంది, ఎంతమంది ఎక్కువైతేంది, అలా అభిమాన సారును వెనకకేసుకొని వస్తున్నారు.